అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూలై 8, 9, 10 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశి వారి గురించి చెప్పాలంటే మొదటగా గుర్తుకొచ్చేది వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం. జ్యోతిషశాస్త్రంలో అన్ని రాసుల కంటే ఈ రాశివారికి ఉండే ప్రత్యేకతే వేరు. వీరు అగ్నితత్వం కలిగిన రాశి కాబట్టి వీరిలో ఎప్పుడూ ఒక ఉత్సాహం, ఏదైనా సాధించాలనే తపన నిరంతరం మండుతూనే ఉంటుంది. వీరి మనస్తత్వం చాలా బలంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు, ఒడిదొడుకులకు వీరు అస్సలు భయపడరు. కంగారు పడిపోయే రకం కాదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడాలనే మనోధైర్యం వీరికి పుట్టుకతోనే వస్తుంది. అందుకే చాలామంది వీరిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. చిన్నతనం నుంచే వీరు కొన్ని రకాల సవాళ్లను, కష్టాలను ఎదుర్కొంటూ పెరుగుతారు. ఆ అనుభవాలే వారిని రాటుదేలేలా చేస్తాయి. ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలి, సమస్య మూలాల్లోకి వెళ్లి దాన్ని ఎలా పరిష్కరించాలి అనే నేర్పు వీరికి సహజంగానే అలవడుతుంది. కేవలం సమస్యను పరిష్కరించడమే కాదు, భవిష్యత్తులో అలాంటివి రాకుండా పరిస్థితులను ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా ఆలోచిస్తారు. వీరిలో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం నేను ఎవరికీ తక్కువ కాదు అనే పట్టుదల. ఎవరైనా ఒక పనిని చేసి చూపిస్తే నేను దానికి రెండింతలు చేసి చూపిస్తాను అనే పోటీతత్వం వీరిలో బలంగా ఉంటుంది. ఇది అహంకారం కాదు, వారిమీద వారికి ఉండే నమ్మకం. ఈ నమ్మకమే వారిని ఎన్నో విజయాల వైపు నడిపిస్తుంది. అయితే ఇంత పట్టుదల, పోటీతత్వం ఉన్నప్పటికీ వీరి మనసు వెన్నలాంటిది. వీరు ఎవరిని మోసం చేయాలని కాని, ఇబ్బంది పెట్టాలని కాని అస్సలు అనుకోరు. వీరి మాటలు సూటిగా, కొన్నిసార్లు కఠినంగా అనిపించినా వారి మనస్సులో ఎలాంటి కల్మషముండదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వీరి నైజం. వీరిలో దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు దేవుడిని బలంగా నమ్ముతారు. ప్రతిరోజూ ఆ దైవాన్ని స్మరించుకుంటూ ఉంటారు. తమ ప్రయత్నం తాము చేసిన తర్వాత ఫలితాన్ని ఆ భగవంతుడికే వదిలేస్తారు. జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుందని, ఆ దేవుడు తమ చేయి విడవడని గట్టిగా విశ్వసిస్తారు. ఇంత మంచి మనసు, నిజాయితీ, దైవభక్తి ఉన్నప్పటికీ మేషరాశివారికి ఎందుకో తరచుగా సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం వీరి స్వభావంలోనే ఉంది. వీరు మనుషులను చాలా త్వరగా, గుడ్డిగా నమ్మేస్తారు. అవతలివారి మాటల్లోని నిజాయితీని మాత్రమే చూస్తారు కాని దాని వెనుక ఉన్న కుట్రను పసిగట్టలేరు. ఈ అతి నమ్మకమే చాలాసార్లు వీరిని ఇబ్బందుల పాలు చేస్తుంది. వీరు సహాయం చేసిన వాళ్లే వీరికి వెన్నుపోటు పొడిచే సందర్భాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ వీరు తమ మంచితనాన్ని, సహాయం చేసే గుణాన్ని మాత్రం వదులుకోరు. ఇది వీరి గొప్పతనమా లేక బలహీనత అని చెప్పడం కష్టం. అలాగే వీరికి సమాజంలో భేదభావాలు చూపించడం అస్సలు నచ్చదు. పేద, కులం, మతం వంటి వ్యత్యాసాలను పాటించరు. ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తారు. అందరితోనూ ప్రేమగా కలిసిపోతారు. ఈ లక్షణం వల్ల వీరికి స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు. వీరిలో అత్యాశ అనే గుణం చాలా తక్కువ. తమ దగ్గర ఎంత ఉందో దాంతోనే తృప్తిగా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. ఆ భగవంతుడు తమకిచ్చిన దానితో ఆనందంగా ఉండాలనే గొప్ప ఆలోచన వీరిది. అందుకే వీరు ఇతరులను చూసి అసూయపడటం కాని, జెలసీ ఫీల్ అవ్వడం కాని చేయరు. అవతలివారికి నాకంటే ఎక్కువ ఉంది, నా దగ్గర తక్కువ ఉంది అనే పోలికలకు వీరు దూరంగా ఉంటారు. ఎవరి అదృష్టం వారిది, ఎవరి కష్టం వారిది అని భావిస్తారు. ఈ గుణం వల్ల వీరు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని చూసి కృంగిపోకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. వీరికున్న మరో అద్భుతమైన లక్షణం చెడులో కూడా మంచిని వెతకడం. ఒక సమస్య వస్తే దాని గురించి బాధపడకుండా, ఈ సమస్య రావడం వల్ల నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను అని ఆలోచిస్తారు. ఈ పాజిటివ్ దృక్పథమే వీరిని ఎప్పుడూ సంతోషంగా, చురుకుగా ఉంచుతుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా దాని గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తారు. పైపైన కాకుండా పని యొక్క మూలాల వరకు వెళ్లి లోతుగా విశ్లేషిస్తారు. దానివల్ల కలిగే మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతే ఆ పనిలో అడుగు పెడతారు. అందుకే వీరు చేసే పనులలో నాణ్యత, పర్ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తాయి. న్యాయం, ధర్మం అనే విషయాలలో వీరు అస్సలు రాజీపడరు. ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతారు. అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమకు న్యాయం జరగాలని ఎంతగా కోరుకుంటారో ఇతరులకు కూడా అంతే న్యాయం జరగాలని బలంగా ఆకాంక్షిస్తారు. అవసరమైతే ఇతరుల కోసం కూడా పోరాడటానికి వెనుకాడరు. ఈ న్యాయమైన ప్రవర్తన, పాజిటివ్ వైబ్స్ కారణంగా వీరి చుట్టూ ఉన్నవాళ్లు వీరికి బాగా ఆకర్షితులవుతారు. వీరి నుంచి ఏదైనా మంచి నేర్చుకోవాలని, వీరితో స్నేహంగా ఉండాలని అనుకుంటారు. వీరి నిజాయితీ, నిబద్ధత ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఇక సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు. తమకు తోచిన సహాయాన్ని తమ శక్తికి మించినా సరే చేయడానికి వెనుకాడరు. ఈ పని నేను చేయగలను, నా వల్ల వీరికి మేలు జరుగుతుంది అని అనిపిస్తే చాలు, వెంటనే రంగంలోకి దూకుతారు.
ప్రతిఫలాన్ని ఆశించకుండా సహాయం చేయడం వీరి నైజం. అయితే వీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగ్గించుకోవాలి. ఏ పనిలోనైనా కాస్త ఓర్పు, వ్యూహం జోడిస్తే వీరి విజయాలను ఎవరూ ఆపలేరు. అలాగే మనుషులను నమ్మే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందరూ మనలాగే నిజాయితీగా ఉంటారని అనుకోవడం పొరపాటు. ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారిని నమ్మడం మంచిది. లేదంటే మోసపోయే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. మేషరాశివారు ధైర్యానికి, నిజాయితీకి, పట్టుదలకు ప్రతిరూపాలు. వీరిలో ఉండే నాయకత్వ లక్షణాలు, సమస్యలను ఎదుర్కొనే తీరు, ఇతరులకు సహాయపడే గుణం వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే వీరు జీవితంలో అసాధారణమైన విజయాలను సాధించగలరు. ఎంతో మందికి ఆదర్శంగా నిలవగలరు. మేషరాశివారికి జూలై 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 8వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజు మీ రాశికి చంద్రుడు 8వ ఇంట అష్టమ స్థానం వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని అష్టమ చంద్ర సంచారం అంటారు. దీనివల్ల ఈ రోజు కాస్త మానసిక ఆందోళన, అనుకోని అడ్డంకులు ఎదురయ్యే అవకాశముంటుంది. అయితే ఇతర గ్రహాలైన శుక్రుడు, గురుడు, రాహువు మంచి స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో కూడిన ఆశావాదంతో ముందడుగు వేయాలి. కుటుంబంలో ఈ రోజు కొంచెం ఓపికగా, ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీ మాటతీరు బాగున్నప్పటికీ అష్టమ చంద్రుని ప్రభావం వల్ల మీరు చెప్పేదాన్ని ఇంట్లో వాళ్లు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది. అనవసరమైన విషయాల మీద వాదనలు పెరిగి ఇంట్లో ప్రశాంతత దెబ్బతినవచ్చు. ముఖ్యంగా పాత విషయాలు లేదా ఆర్థికపరమైన చర్చలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటమే మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడి, తెలియని భయాలు, సరిగా నిద్ర పట్టకపోవడం వంటివి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు, నీటివల్ల కలిగే ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు వేగం తగదు. ధ్యానం చేయడం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనికి ఎలాంటి డోకా ఉండదు. మీ 3వ ఇంట్లో ఉన్న సూర్యుడు, గురుడు మీకు అపారమైన ధైర్యాన్ని, కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఇస్తారు. పై అధికారుల దృష్టిలో పడతారు. అయితే మీ చుట్టూ ఉన్న సహోద్యోగులతో జాగ్రత్త. మీ వెనుక ఏదైనా చిన్న కుట్ర జరిగే అవకాశముంది. మీ పనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఊహించని అడ్డంకులు ఎదురైనా మీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. డబ్బు విషయంలో ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ 2వ ఇంట్లో శుక్రుడు, 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. అయితే 12వ ఇంట్లో ఉన్న శని వల్ల అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. ఆస్పత్రుల కోసం లేదా ఇతర అనవసరమైన విషయాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. కాబట్టి డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. వ్యాపారంలో లాభాలు బాగానే ఉంటాయి. కాని కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకంగా ఉండండి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని పత్రాలను క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు పెట్టండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత కాస్త కష్టమే. మీ 5వ ఇంట్లో కుజుడు, కేతువు కలిసి ఉండటం వల్ల చదువు మీద మనసు లగ్నం కాదు. స్నేహితులతో తిరగడం, ప్రేమ వ్యవహారాలు వంటి వాటిపైకి మనసు ఎక్కువగా లాగుతుంది. ఇది మీ చదువుకు ఆటంకం కలిగించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఒక టైం టేబుల్ పెట్టుకుని చదవడం మంచిది. దాంపత్య జీవితంలో ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైన అనుమానాలు, అపార్థాలు తలెత్తే అవకాశముంది. ఒకరినొకరు నిందించుకోవడం వల్ల దూరం పెరగవచ్చు. మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. కోపాన్ని తగ్గించుకుని ప్రేమగా మాట్లాడటం వల్ల చాలా సమస్యలను నివారించవచ్చు. ప్రేమికులకు ఈ రోజు ఏమాత్రం మంచిది కాదు. 5వ ఇంట్లో కుజుడు, కేతువు ఉండటం వల్ల ప్రేమ సంబంధంలో తీవ్రమైన గొడవలు, భావోద్వేగాలుంటాయి. చిన్న విషయానికే బంధాన్ని తెంచుకోవాలనేంత కోపం రావచ్చు. ఈ రోజు మీ ప్రేమ గురించి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. వీలైతే కలవకుండా, ఫోన్లో కూడా తక్కువగా మాట్లాడటం ఉత్తమం. మేషరాశివారికి జూలై 9వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు చంద్రుడు మీ రాశికి 9వ ఇంట భాగ్యస్థానం ధనుస్సు రాశిలోకి మారాడు. ఇది మీకు చాలా శుభప్రదమైన మార్పు. నిన్నటి మానసిక ఆందోళన, ఒత్తిడి పూర్తిగా తొలగిపోయి మీలో కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. కుటుంబంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది. నిన్నటి గొడవలు, మనస్పర్ధలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. తండ్రి లేదా కుటుంబంలోని పెద్దల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారి ఆశీస్సులతో మీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ఇంట్లో ఏదైనా పూజ లేదా తీర్థయాత్ర గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. నిన్నటి నీరసం, మానసిక ఆందోళన మాయమై రోజంతా చాలా చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
ఈ ఉత్సాహంతో వ్యాయామం వంటివి మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. ఉద్యోగంలో ఈ రోజు మీదే పైచేయి. మీ అదృష్టం బలంగా ఉండటం వల్ల మీరు తక్కువ కష్టపడినా ఎక్కువ ఫలితాలను పొందుతారు. పై అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి మంచి వార్త వింటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశముంది. అవి మీకు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. భాగ్యస్థానంలో చంద్రుడు ఉండటం వల్ల మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఊహించని మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. షేర్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టినవారికి మంచి లాభాలు వస్తాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం ఆ ఖర్చులను మించి ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు లాభాల పంట పండుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. మీ నిర్ణయాలు ఫలిస్తాయి. అదృష్టం కలిసిరావడంతో మీరు ఏ పని చేపట్టినా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. నిన్నటి పరధ్యానం నుండి బయటపడి చదువుపై పూర్తి ఏకాగ్రతను కనబరుస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. గురువులు, పెద్దల నుండి మంచి సలహాలు, ప్రోత్సాహం లభిస్తాయి. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. దాంపత్య జీవితం చాలా ఆనందంగా, అన్యోన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతాయి. ఇద్దరు కలిసి ఏదైనా ఆలయానికి లేదా విహారయాత్రకు వెళ్లే అవకాశముంది. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నిన్నటి గొడవలు తొలగిపోయి మీ మధ్య సంబంధం మళ్లీ బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమను తర్వాతి స్థాయికి తీసుకెళ్లడం గురించి లేదా పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయం. మేషరాశివారికి జూలై 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు కూడా చంద్రుడు మీ రాశికి 9వ ఇంట ధనుస్సు రాశిలోనే సంచరిస్తాడు. కాబట్టి నిన్నటి శుభ ఫలితాలు ఈ రోజు కూడా కొనసాగుతాయి. ఈ రోజు గురువారం కావడం, చంద్రుడు గురువుకు చెందిన ధనుస్సు రాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన, పెద్దల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయి. పెద్దల మాటలకు విలువ ఇచ్చి వారి ఆశీస్సులు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా మంచి పని లేదా దానధర్మాలు చేయడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. మీ సలహాలకు కుటుంబంలో ప్రాధాన్యత పెరుగుతుంది. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. మీలో ఆశావాద దృక్పథం పెరిగి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యం వస్తుంది. మంచి ఆహారం, వ్యాయామంతో మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిన్నటి అనుకూల వాతావరణం ఈ రోజు కూడా కొనసాగుతుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. బదిలీ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి వార్తలు అందే అవకాశముంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు కూడా చాలా బలంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉండటంతో ధన ప్రవాహానికి లోటు ఉండదు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్తగా బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు వస్తుంది. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారిస్తారు. ఉన్నత విద్య, పరిశోధన రంగాలలో ఉన్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలనే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నాలెడ్జిని సంపాదించాలనే మీ తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం మీ సొంతమవుతుంది. దాంపత్య జీవితం ఎంతో సామరస్యంగా, ప్రేమగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటారు. ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. సంతానం లేని వారికి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అందే అవకాశముంది. ప్రేమ సంబంధాలు చాలా బలంగా, సంతోషంగా ఉంటాయి. మీ బంధంలో నిజాయితీ, నమ్మకం పెరుగుతాయి. ఇద్దరు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. మీ ప్రేమను కుటుంబ సభ్యుల ముందు ఉంచడానికి ఇది సరైన సమయం. వారి నుండి ఆమోదం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశివారు పాటించవలసిన పరిహారాలు: మీ రాశినాథుడైన కుజుడు కేతువుతో కలిసి ఉండటం, చంద్రుడు జూలై 8న అష్టమ స్థానంలో ఉండటం వల్ల వచ్చే మానసిక ఆందోళన, కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీలో ధైర్యాన్ని పెంచి ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యంగా మంగళవారం నాడు హనుమంతుడి గుడికి వెళ్లి 2 అరటిపండ్లు సమర్పించడం వల్ల మీకు తెలియని శక్తి వస్తుంది. అలాగే ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక రాగి చెంబుతో సూర్యుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడం వల్ల ఉద్యోగంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ చిన్న పనులు మీ రోజును ప్రశాంతంగా, సానుకూలంగా ప్రారంభిస్తాయి. రెండవదిగా, ప్రస్తుతం మీ రాశికి 12వ ఇంట్లో శని సంచారం వల్ల మీకు ఏలినాటి శని ప్రభావం మొదలైంది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటివి ఎదురవుతాయి. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి
ప్రతి శనివారం మీ దగ్గరలోని శనిదేవుని ఆలయంలో లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి నల్లని వస్త్రాలు, నల్ల నువ్వులు లేదా భోజనం దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతిస్తాడు. అలాగే విద్యార్థులు, ప్రేమికులు ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గడానికి ప్రతి బుధవారం గణపతికి గరిక సమర్పించడం లేదా ఓం గం గణపతియే నమః అని 11 సార్లు జపించడం వల్ల చదువులో ఏకాగ్రత పెరిగి సంబంధాలలో గొడవలు తగ్గుతాయి. చివరిగా కేవలం పూజలు, పరిహారాలే కాకుండా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో నియంత్రణ పాటించండి. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటూ అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. జంతువులకు, పక్షులకు ఆహారం, నీరు అందించడం వంటి మంచి పనులు చేయండి. వృద్ధులకు, నిస్సహాయులకు మీకు తోచినంత సహాయం చేయడం అన్ని గ్రహాల దోషాలను తొలగించే ఉత్తమమైన పరిహారం. ఈ చిన్న చిన్న మార్పులు, పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు అన్నీ శుభాలే కలుగుతాయి. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.